మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాం. మన రికార్డింగ్ నెంబర్ 39వ నెంబరు. జ్ఞానయోగంలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 10వ శ్లోకం అన్నమాట. ఇది ఉపాశ్రయము అనే హెడ్డింగ్తో వస్తుంది. ఈ సాధనకి ఏంటంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే రాగము, భయము, క్రోధము ఈ మూడు మనసులో లేకుండా చేసుకోవాలి. రాగం అంటే ఏమిటి? మనకు సృష్టిలో కొన్ని ఇష్టం అవుతాయి, కొన్ని చాలా చాలా ఇష్టం అవుతాయి. కొంతమందిని చూస్తే చాలా ఇష్టంగా ఉంటుంది, కొంతమందిని చూస్తే ఇంకా ఇంకా ఇష్టంగా ఉంటుంది. కొడుకు అంటే ప్రాణం, కూతురన్నా ప్రాణమే. ఈ ఇష్టములు అయిన వస్తువులు, ఇష్టములు అనే భావాలు రాగాన్ని కలగజేస్తాయి అన్నమాట. ఇష్టమైన వ్యక్తులు, వస్తువులు కావాలి అనే కోరిక కలగటమే రాగం. ఆ వస్తువు నాకు కావాలనిపిస్తుంది, ఆ కూతురు కొడుకు నా దగ్గర ఉండాలి, వాళ్ళని చూడాలని అనిపిస్తుంది. దీన్నే రాగము, కోరిక అంటారు. సో ఈ రాగం అనేది మనస్సు చేసే మాయ అని మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మన పక్కనే ఉన్న కూతురుతోనే ఉన్నప్పుడు, కొడుకుతోనే ఉన్నప్పుడు మనకి ఇది అంతగా అనిపించదు. వాళ్ళు కొంచెం దూరం అయినప్పుడు అది ఎక్కువ బాధిస్తుంది అన్నమాట. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అంటే నాకు ప్రాణం అండి, అసలు దర్శనమే సరిగా చేసుకొనివ్వరు అంటారు. సరేనమ్మా, నేనేదో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను 1 గంట సేపు నిలబడతాను, లేకపోతే 2 గంటలు, నీ ఇష్టం, ఎంతసేపు అయినా సరే, నువ్వు అక్కడుండు, నువ్వు బయటకు వచ్చాక మిగతా వాళ్ళని పంపిస్తామని ఎవరినన్నా పంపించామనుకోండి, వాళ్ళు ఎంతసేపు ఉండగలరు అక్కడ? 10 నిమిషాలు నిల్చుంటే కష్టం. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి తోచదు, ఎప్పుడెప్పుడు బయటపడతామా అని అనిపిస్తుంది. అలా మోసం చేస్తుంది మనస్సు. లేనిది కావాలని అడుగుతుంది, ఉన్నదాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో ఆ మనస్సుకి తెలియదు. అది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. సో ఇష్టము, అయిష్టము అనే వాటిని కనుక మనం పట్టుకుంటే కింద మీద పడాల్సి వస్తుంది. అదొక త్రాసు లాంటిది. ఒకవైపు ఇష్టం ఉన్నప్పుడు రెండో వైపు అయిష్టం ఉంటుంది. అదే క్రోధాన్ని రేకెత్తిస్తుంది. అయిష్టం అంటే ఏంటంటే, ఒకళ్ళంటే ఎప్పుడైతే ఇష్టమో ఆ వస్తువుకో ఆ మనిషికో ఏ కొంచెం ఇబ్బంది కలగజేసిన వాళ్ళన్నా వాళ్ళంటే మనకు అయిష్టము, ద్వేషము, క్రోధము, కోపం అన్నీ వస్తాయి. ఈ ఇష్టమైన వస్తువో మనిషో తన నుంచి దూరం అయిపోతారేమో అనే భయం ఇంకొకటి. కూతురో కొడుకో కాదు, ముందుగా అసలు మనందరికీ కూడా మన దేహం అంటే అందరికంటే ఇష్టం. అంటే ఒక విధంగా చెప్పాలంటే కన్నుబోయేంత కాటుకన్నమాట. ఈ దేహాన్ని ఎంత ప్రేమిస్తామంటే దీన్ని ఎవ్వరూ ఏమీ అనకూడదు, దీన్ని అందరూ కూడా ప్రేమించాలి. సరే అలాగే, కానీ మనం అన్ని దేహాలను పట్టలేదు కదా, అన్ని దేహాలను మనం ప్రేమించట్లేదు కదా. కానీ మన దేహాన్ని అందరూ ప్రేమించాలి అని కోరుతాం, మన దేహాన్ని అందరూ ప్రేమగా చూడాలి అని కోరుతాం, ఆదరంగా చూడాలనుకుంటాం, అందరూ నన్ను ఇష్టపడాలి అనుకుంటాం. ఇదే కన్నుపోయేంత కాటకంటే. వినటానికి ఎంత అప్సర్డ్గా ఉందో అది మనస్సు చేసే మాయ అని తెలుసుకుని మనస్సుకు రాగం లేకుండా నిర్మలంగా ఉంచుకోవాలి. తక్కడ లేకుండా అంటే 2 లేకుండా, ఒకదాని మీద ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నావంటే రెండో భార్య గురించి నీకు అంత మంచి అభిప్రాయం లేదు అని అర్థం. చాలా న్యాచురల్గా అబ్బాయి లేదండి నేను అలా అనలేదు అని మనం ఎంత చెప్పినా కూడా అది మన లోపల 2గా, ఒకటి బాగుంది అన్నామంటే ఇంకోటి బాగుండలేదు అనేది ఉండి తీరాలి, లేకపోతే రాదు ఆ మాట అక్కడి నుంచి. ఇలాంటి ప్రాబ్లం లేకుండా మనస్సుని అభిప్రాయాలు లేకుండా నిర్మలంగా ఉంచుకోవాలి అంటున్నారు. అది ఫస్ట్ రాగం గురించి మాట్లాడుకున్నాం కదా. అదే రకంగా రాగం అంటే కొన్ని వస్తువుల్ని వస్తువుల ద్వారా సుఖాన్ని పొందాలని కోరుకుంటాం. ఇంకొకరి ద్వారా, ఇంకొక వస్తువు ద్వారా సుఖాన్ని పొందటం అనేది అసలు నిజంగా సాధ్యమయ్యే పనేనా? మనం సుఖపడాలంటే ఇంకోళ్ళ చేతుల్లో ఉంది లేదా ఈ వస్తువు చేతిలో ఉంది అనుకోవటం ఎంత పొరపాటు. కానీ మనకి తప్పకుండా అలా అనుకుంటాం, ఎందుకంటే అది మనకు అలవాటైంది. ఏసీ లేకుండా ఉండలేం, మంచం మీద తప్ప పడుకోలేను, ఇవి మనం అలవాటు చేసుకున్నాం. ఇదే విధంగా అవి లేకుండా కూడా అలవాటు చేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదనే ధైర్యం మనకు ఉండదు. సో వస్తువుల మీద, మనుషుల మీద మెంటల్గా, ఫిజికల్గా డిపెండ్ అవుతాం. డిపెండ్ అయిన కొద్దీ రాగం పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక మహామాయ అన్నమాట. అసలు మనది సుఖస్వరూపం. సుఖము అంటే ఏమిటంటే మన యొక్క స్వరూపమే సుఖస్వరూపం. అది తెలియకుండా ఎప్పుడు నాలిక బయట పెట్టుకుని ఏదో జుర్రుకోవాలి అని ఒక వెర్రి మనల్ని పిచ్చివాళ్ళని చేసి పడేస్తూ ఉంటుంది. అది మనస్సు చేసే మాయ. ఈ ఇష్టమైన వ్యక్తుల్ని, వస్తువుల్ని దూరం చేసే కారణాలను
ఈ ఇష్టమైన వస్తువుల్ని వ్యక్తుల్ని దూరం చేసే కారణాలు కొన్ని ఉంటాయి. వీడు చదువుకు వెళ్ళాలి, లేకపోతే పిల్ల పెళ్లి చేసి పంపించాలి, మనకే తెలియకుండా ఆ కారణాలని స్మరిస్తూ ఉండటం క్రోధం. కోపం వస్తుంది మనకి వాళ్ళు దూరం అయిపోతారు. ఏ కారణం వల్లైనా సరే కోపం వస్తుంది. కొన్ని వస్తువులను, కొంతమంది వ్యక్తులను ఇష్టపడటం వల్ల మనకు కొన్నిటి మీద అయిష్టం కలుగుతుందని చెప్పుకున్నాం కదా. ఆ ఇష్టమే క్రోధంగా మారుతుంది. అంటే రాగము క్రోధము ఎలా కలుగుతాయో చెప్పారు. మళ్ళీ మనం ఇక్కడ మర్చిపోకుండా కర్మయోగం 32వ శ్లోకంలో పరమాత్మ చెప్పిన విషయం మళ్ళీ ఇక్కడ చెప్పుకుందాం. సృష్టిలో నచ్చినంత స్వీకరించి నచ్చని దాని యందు అసూయను అయిష్టాన్ని కలిగి ఉన్నవాళ్ళు సర్వజ్ఞతను తెలుసుకొనలేరు అన్నారు పరమాత్మ అక్కడ. వారు నా మతము వారు కారు అని కూడా చెప్పారు. పరమాత్మ ఈ విషయం స్పష్టంగా చెప్పారు. సృష్టిలో కొన్ని నచ్చుతాయి వాళ్ళకి, కొన్ని నచ్చవు. అటువంటి వాళ్ళు టోటాలిటీని తెలుసుకోలేరు. వాళ్ళకి సర్వజ్ఞత యందు అంటే టోటల్ ఎనర్జీ, టోటల్ పరమశక్తి, పరమ ఆత్మవస్తువు మీద వాళ్లకు విచిత్రమైన మోహబుద్ధి ఉంటుంది అని కూడా చెప్పారు. దీనిలో నుంచి బయటపడే మార్గం కూడా పరమాత్మ ఇచ్చారు. పేర్లు, ఆకారాలు, స్వభావాలు, పదార్థముల ధర్మాలు మన చుట్టూ నిండిపోయి ఉన్నాయి. అందరి లోపల ఒకే ధర్మం ఉన్నది, అదే మన లోపల కూడా ఉంది. నిన్ను నువ్వు వేరు చేసుకుని నేను అని భావన చేస్తూ ఉండటమే మాయ. అందరిలో ఏ తత్వం ఉందో అదే నీలో కూడా ఉంది కదా, దాన్నే నేనని పిలుస్తున్నావు. కాబట్టి నన్ను గుర్తించటం ద్వారా నేనుని గుర్తిస్తావు నువ్వు అని చెప్పారు పరమాత్మ. అందరిలో ఉన్న నేను నాలోనిదే. నన్ను మరవకుండా ఉండటం మీద దీని మొత్తం ఉపాయం అంతా ఆధారపడి ఉంది. నన్ను మరవకుండా ఉంటే నువ్వు సర్వజ్ఞత్వాన్ని తెలుసుకుంటావు. నన్ను మరవకొద్దు అంటే అర్థం ఏంటి? అన్ని నేనులు నాలోనే రమించి లయించిపోతూ ఉన్నాయి. నేనుగా ఉన్న తత్వం తరుగకుండా ఉండేది చ్యుతి లేనిది కనుక ఇక్కడ లయమే కానీ నాశనం లేదు. సముద్రపు నీరు అలలుగా బుడగలుగా పైకి లేచి మళ్ళీ సముద్రంలో లయం అయిపోయినట్టే సర్వము ఈ నేనులో లయించటం తెలిసిన వాళ్ళకి ప్రత్యేకమైన అస్తిత్వం ఉండదు, ప్రత్యేకమైన ఇష్టాయిష్టాలు ఉండవు. సర్వము నా యందు వర్తించి ప్రవర్తించి నాలోనికి కరిగిపోచుండునని స్మరించుటయే నన్ను ఉపాసించుట అని చెప్పారు పరమాత్మ. రాగము, భయము, క్రోధము పోగొట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఒక్కటే మార్గం ఉంది. అదేంటంటే అందరి యందు గల నన్ను ఆశ్రయించుట. ఇతరులతో నీవు పెట్టుకున్న ప్రయోజనములను ఆశ్రయిస్తే అయ్యో పక్కవాళ్ళతో నాకు ఫలానా ఉద్యోగం ఇప్పిస్తాన్నాడే, ఆయన మా అబ్బాయికి ఆయనతో నాకు పనుందే అని అనుకున్నావనుకో, ఈ ప్రయోజనాలని ఆశ్రయించినట్టు ఆ ప్రయోజనాల చిక్కుల్లో నువ్వే చిక్కుపడిపోతావు. నిన్ను నువ్వే చిక్కు పెట్టుకుంటావు, నిన్ను నువ్వే ఇరకబెట్టుకుంటావు. అప్పుడు నేను కనపడి ఇంకా నీకు ఆ ఒక ఆశ, ఒక కోరిక, ఒక ప్రయోజనము ఇవి నిన్ను చిక్కుముడులేసేసి బయటికి రాకుండా చేస్తాయి. నన్ను చూడలేవు అంటున్నారు పరమాత్మ. క్రోధాన్ని కోపాన్ని పోగొట్టుకోవాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ మళ్ళీ వాటినే స్మరిస్తూ ఉంటాం కాబట్టి అవి పోవు. కోపం కలిగిన, ప్రేమ కలిగిన జరిగేది మాత్రం స్మరించటమే. కాబట్టి ఇది సరైన మార్గం కాదు. పేర్లకు, ఆకారాలకు, సంబంధాలకు లోపల బయట కూడా నిండి ఉన్న నన్ను స్మరిస్తూ ఉంటే క్రోధము మొదలైనవి మనస్సునకు రావు. అవి అన్నీ నీ అస్తిత్వం నుంచి జారిపోవటం జరుగుతుంది. క్రోధాదుల నుంచి బయటపడాలని ఆశపడే వారికి ఇదొక్కటే మార్గం అంటున్నారు. అందరిలో అంతర్యామిగా ఉన్న ఈ నన్ను స్మరించటం వల్ల నా యందే ఉండి నా స్థితిలోనే ఉండటం జరుగుతుంది. మీకు కూడా ఈ ప్రయత్నాన్నే ఉపాశ్రయము లేక సమర్పణ అంటారు. మనకున్నది సమర్పించటం కాదు. సమర్పణ అంటే ఏంటి? మనకున్నది సమర్పించటం కాదు. మనకి ఇంకొకరి గురించి ఉన్న అభిప్రాయాలను, ఇతరుల గురించి ఉన్న ఊహల అల్లికలను సమర్పణ చేయాలి. దీనివలన దీనికి కావలసిన సమర్థత ఎట్లా వస్తుందంటే తపస్సు వల్ల వస్తుంది.
తపస్సు అంటే ఏమిటి? రోజు కళ్ళు మూసుకుని తపస్సుకు సమయాన్ని కేటాయించటం మన వల్ల అవుతుందా? అసలు తపస్సు అంటే ఏమిటో నిజంగా మనకు తెలుసా? అందువల్ల స్వామి మళ్ళీ చెప్తూ ఉన్నారు. తపస్సు అంటే ఏమిటో ఇలా చెప్తూ ఉన్నారు. శరీరము, సంభాషణము, మనస్సు అనే వాటికి చక్కని క్రమశిక్షణ ఇవ్వటమే తపస్సు అంటున్నారు. అంటే శరీరాన్ని ఒక పద్ధతిగా ఉంచుకోవాలి, మాట తీరు ఒక పద్ధతిగా ఉంచుకోవాలి, మనస్సును హద్దుల్లో పెట్టుకోవాలి, ఒక క్రమశిక్షణ ఇవ్వటమే తపస్సు అంటున్నారు. ఫస్ట్ది ఏం చెప్తున్నారు? సత్యమును ప్రియంగా పలకటం. సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అని మనందరికీ తెలుసు. కానీ ఏదో మాటల్లో కొన్ని దొర్లిపోతూ ఉంటాయి, అది వేరే విషయం. సత్యమే పలకాలి, అది కూడా ప్రియంగా పలకాలి. ప్రియంగా పలకటం అంటే ఏమిటి? మనం చెప్పే పరమసత్యం వల్ల ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగకూడదు, ఇంకొకళ్ళకి బాధ కలగకూడదు. నేను నిజమే చెబుతానండి, కుండ పగలగొట్టినట్టు మాట్లాడతానండి, అందుకే నేనంటే ఎవరికి ఇష్టం లేదు అనే మాట మనం వింటూనే ఉంటాం. అది కాదు నిజం చెప్పడం అంటే. ఇతరులకు ఇబ్బంది కలగకుండా చెప్పేది సత్యం. నువ్వు సత్యమే పలకాల్సిన అవసరం లేదు, నోరు మూసుకొని కూడా కూర్చోవచ్చు, మెదలకుండా ఉండొచ్చు. నిజంగా చెప్పాల్సిన అవసరం వస్తే లేదు, కొద్దిగా మార్చి అవతల వాళ్ళకి ఇబ్బంది లేని విధంగా చెప్పొచ్చు. అంటే దీన్ని ఏమిటంటారు? వాక్ తపస్సు అంటారట. అంటే మాటకి సంబంధించిన తపస్సుట. దీనికి క్రమశిక్షణ ఇవ్వటం అంటే ఏమిటి? చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలన్నమాట. వాక్కుకు సంబంధించిన తపస్సు ఏమిటి? ప్రియముగా అవతల వాళ్ళకి వినాలనిపించేటట్టుగా చక్కగా మాట్లాడటం అనేది మాటకు సంబంధించిన, వాక్కుకు సంబంధించిన తపస్సు. రెండోది ఏమిటి? శరీరాన్ని గురించి శారీరక తపస్సు ఏమిటి? మితభోజనం, శుచి, శుభ్రత, వీలైనంత మటుకు వ్యాయామం. ఇది శారీరక తపస్సు. ఎక్కడా కూడా ఆహార విహారాల్లో కొంచెం ఎక్కువ తక్కువలు చేయకుండా సమతుల్యంగా జాగ్రత్తగా శరీరాన్ని కాపాడుకోవడం అన్నమాట. అది శారీరక తపస్సు. నిష్కారణంగా చేసే సేవ ఉంది. దానము, తృప్తి, శాంతమైన ప్రవృత్తి మానసిక తపస్సు. నిష్కారణంగా చేసే సేవ, దానము, తృప్తి, శాంతమైన ప్రవృత్తి మానసిక తపస్సు. ఈ రకంగా 3 రకాల తపస్సులు చెప్పారు. ఈ 3 రకాల తపస్సుల వల్ల జ్ఞానం కలుగుతుందిట. జ్ఞానం అంటే వ్యక్తుల ఆకారాలు, స్వభావాలలో మీద మనస్సు నిలవకుండా లోపల ఉన్న అస్తిత్వంలోనే మన మనస్సు లీనమై జీవించి ఉండటంట. అంటే ఈ కనపడేదంతా కూడా కేవలం రోల్ ప్లే కోసమే కనపడుతోంది, ఒక నాటకం కోసం కనపడుతోంది. మన రోల్ ప్లే మనం చేయాలి, కానీ ఇక్కడ సర్వత్రా ఉన్నది ఎవరు అంటే ఆత్మ వస్తువే ఉన్నది, ఆ పరమాత్మే ఉన్నది, ఇక్కడ వేరే ఇంకెవరూ లేరు అని లోపలగా ఉన్న అస్తిత్వంలో మన మనస్సు లీనమైపోయి తాను అలా జీవించటమే ఇది 3వ తపస్సు. ఇదేమిటిది? మానసిక తపస్సు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అటువంటి తనమయముగా తన కర్తవ్యం సర్వము వ్యవహరించబడుతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది? తన కర్తవ్యం చక్కగా నిర్వహించబడుతుంది. తపస్సు చేత జ్ఞానం కలిగినప్పుడు మన చేసే పనులన్నీ కూడా జ్ఞానంతో నిండిపోయి ఆచరించబడతాయి. అటువంటి జీవితం కర్మబంధం లేకుండా పవిత్రంగా నడుస్తుంది అని చెప్పి చెబుతున్నారు. 10వ శ్లోకం పూర్తయిపోయింది. ఇంకొక 11లో ఏం చెప్తూ ఉన్నారు? నేను చూచువారిని బట్టి కనిపించువాడను అంటున్నారు. ఒక్కటే మాట. నువ్వు ఏ రూపంతో చూస్తే నేను ఆ రూపంతో కనపడతాను అంటున్నారు పరమాత్మ. ఎవరెట్లా భావిస్తారో వాళ్ళకి అట్లాగే కనపడతాను, అట్లాగే ప్రసన్నం అవుతాను అంటున్నారు. ప్రసన్నం అవటం అంటే అలాగే ప్రత్యక్షం అవుతారు ఆయన. నీకు శత్రువులు ఉన్నారని నువ్వు అనుకుంటే నీ శత్రువులుగానే ఉంటాను నేను. నువ్వు భావన చేయటంలో సర్వస్వతంత్రుడవు. నీ భావనకి నీకు సర్వస్వతంత్రం ఉన్నది, ఎలాగైనా భావన చేసుకో. నీవెట్లా చూస్తే నేను అట్లాగే కనపడతా, నీ ఇష్టం ఎంత, నేనేమీ అడ్డం పెట్టను అంటున్నారు పరమాత్మ. నా సృష్టి నీకు కనపడుతుంది, నా సృష్టి నువ్వెలా అనుకుంటే అలా కనపడుతుంది నీకు. ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారు? ఒక యువతిని చూసి మోహపడ్డాడు, ఇష్టపడ్డాడు. ఒక యవ్వనంలో ఉన్న ఒక యువతిని చూసి మోహపడ్డాడు.
అప్పుడు నేను ఆ యువతిగా ఉంటాను. నువ్వు దాన్ని చూసి మోహపడ్డావు కదా, ఆ యువతిగా నేనే ఉంటాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు, అప్పుడు నీ భార్యగా నేనే ఉంటాను. కొన్నాళ్ళు అయిపోయాక నిష్కళంకమైన ప్రేమ చూపిస్తావు. నిజంగా నీకు మంచి వివేకం వచ్చి ఏ ఆశ లేకుండా ఏ ఫలాపేక్ష లేకుండా ఆమె నిజమైన ప్రేమగా చూస్తావు. అప్పుడు నేను ఆ ప్రేమ స్వరూపుడిని నేనే అవుతాను. మమకారాలన్నీ క్షాళన అయిపోయిన తర్వాత నా సాన్నిధ్యం కూడా నీకు అనుభవం అవుతుంది. ఎవరు ఎట్లా ఎన్ని మార్గాలు పట్టినా నా మార్గాన్ని అందరూ సమీపిస్తున్నారు అంటున్నారు పరమాత్మ. ఇంకొకటి ఏమిటంటే మానుషలోకము అనే హెడ్డింగ్. తమరి ఇష్టప్రకారము తాము సంకల్పించిన పనులు ప్రయత్నాలు నెరవేరితే జనం సంతోషపడతారు, నెరవేరకపోతే బాధపడతారు. ఆ పనులు నెరవేరటానికి అనేక ఉపాయాలు ఆలోచించి అమలు చేస్తూ ఉంటారు. కొందరి సహాయం కోరటం, కొంతమందిని బతిమాలటం, కొంతమందిని బెదిరించటం, కొంతమందికి డబ్బిచ్చి పని చేయించుకోవాలని ప్రయత్నించటం, లేదా కొంతమందికి వారికి కావాల్సిన పనులు చేసి పెట్టి మంచి చేసుకుని తమకు అవసరమైన పనులు నెరవేర్చి పెడతారని అనుకోవటం, ఇవన్నీ కూడా మనుష్యలోకమునకు చెందినవి అని చెబుతున్నారు క్లియర్గా. ఈ భావాలన్నీ కూడా ఎలా పనులు నెరవేర్చుకోవాలి, ఎలా మనుషుల్ని వాడుకోవాలి, ఏం చేస్తే ఏమొస్తుంది, ఇదంతా కూడా మనుష్యలోకమునకు సంబంధించింది. అంటే ఒకరి మీద ఒకరికి గల అభిప్రాయముల పైన సంకల్పముల పైన ఆధారపడి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయింది? ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు అనుకునే అభిప్రాయాల మీద ఈ లోకం డిపెండ్ అయి ఉంది. ఇట్లాంటి అభిప్రాయాలన్నీ కలిసి మనుష్యలోకంగా నడుస్తూ ఉన్నదన్నమాట. ఇది కాకుండా మనుష్యునిలోనే అనేక లోకాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము, దేహధర్మాలు, వాటిని నడిపించే శక్తులు. మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము, దేహధర్మములు, వాటినన్నిటినీ కూడా నడిపించే శక్తులు అన్నీ కలిసి మరి ఒక లోకము అంటున్నారు. మరి ఉన్నాయి కదా, మనస్సు అనేది ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, వీటినన్నింటినీ ఎవరు నడిపిస్తున్నారు? ఈ దేహాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ శక్తులన్నీ కూడా దేవతలు కాబట్టి దీన్ని దేవలోకము అంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కామము, సంతానము, గర్భధారణ అనేవి మరొక లోకానికి సంబంధించినవి కాబట్టి అది వేరే లోకం, దాన్ని పితృలోకం అంటారు. మనలోని పంచభూతాలు, రసాయనిక పదార్థాలు, దాని ధర్మాలు, అది ఇంకో లోకం, దీనిని భూతలోకము అంటారు. జీవులు చనిపోయిన తర్వాత ఆ విడిచిన శరీరంలోని పదార్థాలని తిరిగి పంచభూతాల్లోనికి పంపటానికి కావలసిన మార్పులను కలిగించే శక్తులు. ఈ శక్తులు పనిచేయు లోకాన్ని ప్రేతలోకము అంటారు. చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని మళ్ళీ పంచభూతాల్లో కలపటానికి కావలసిన మార్పులు ఎవరైతే చేస్తారో ఎక్కడైతే జరుగుతాయో దాన్ని ప్రేతలోకము అంటారు. ఇది మంచి పని, ఇది చెడు పని, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇలా ప్రవర్తిస్తే ఇబ్బంది వస్తుంది, ఇది తింటే రోగం వస్తుంది మొదలైన ప్రకృతి నియమాలన్నీ పనిచేసే లోకం ఇంకొకటి ఉందిట, దాన్ని యమలోకము అంటారట. ఇన్ని లోకాలు మొత్తం మనిషిలో ఒకేసారి ఒకే కాలంలో పనిచేస్తూ ఉంటాయి. మన కళ్ళ ముందు ఎన్నో విషయాలు జరుగుతున్నా కూడా రోజు చూసేవే కాబట్టి అలవాటైపోతాయి మనకి. మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఉంటాం కదా. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? చిన్న చిన్న పనులు కూడా ఎవరైనా చేస్తేనే కదా అవుతాయి. మరి మన చేతుల్లో లేని పనులు ఎవరు చేస్తున్నారు అనే ప్రశ్నకి మనం అవకాశం లేకుండా, అంటే విజ్డమ్కి ఎక్కడా స్కోప్ లేకుండా ఉంటాం. మనం ఒక వర్డ్ దానికోసం కనిపెట్టాం, ఏంటంటే ఆటోమేటిక్గా అయిపోతాయి అంటాము. ఏది ఆటోమేటిక్గా అవ్వదు. అలా అవటానికి కూడా ఎవరో ఏర్పాటు చేస్తే కదా ఆటోమేటిక్గా అవటానికి కూడా. ఆటోమేటిక్ సిస్టమ్ని ఎవరైనా కనిపెట్టాలి, స్విచ్ ఆన్ చేయాలి ఎవరైనా, లేకపోతే అది కూడా అవ్వదు కదా. అది మనకు తెలియదా? కానీ మనం కన్వీనియంట్గా ఉండి అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయండి, ఇంత తినేస్తాను చక్కగా అరిగిపోతుంది అంటాం. ఆటోమేటిక్గా అవ్వవు, ఎవరో ఉండి చేస్తారు. అది ఎవరో మనం పట్టించుకోము. రూపాయి ఖర్చు లేకుండా ఒకే సూర్యుడు రోజు వచ్చి వెలుగులు, వేడి, ప్రాణము కురిపించి వెళ్ళిపోతున్నాడు కదా. అదేం లేదండి, భూమి తిరుగుతూ ఉంటే అలా జరుగుతూ ఉంటుంది అంటాం. ఓహో అట్లాగా, భూమిని ఎవరు తిప్పుతున్నారు బాబు అంటే ఇంకో సమాధానం చెబుతాం. ఎవరూ చెయ్యకుండా ఏ పనులు అవ్వవు అని అర్థం చేసుకోవడానికి ఇష్టపడం. మనం మటుకు ఎన్నో పనులు చేస్తామని అనుకుంటూ ఉంటాం.
గ్రహాలు, భూమి, సూర్యుడు ఒకదానికి ఒకటి చక్కని కూర్పుతో ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి? స్పేస్ అనే ఆకాశం ఎలా అవకాశం ఇస్తోంది? ఆకాశం అనే ఖాళీని ఎవరు సృష్టించారు? ఖాళీ లేకపోతే మనకు గుటక కూడా సాధ్యం కాదే, మన గుండె కొట్టుకోదే, ఊపిరితిత్తులు కదలటానికి ఖాళీ కావాలి కదా, నోట్లో వేసే ప్రతి అడ్డమైన గడ్డి జీర్ణమైపోతుంది కదా. ఏది ఆటోమేటిక్ కాదు. దేవతలనే శక్తులు అన్నీ చక్కగా జరిపిస్తూ ఉన్నారు. థ్యాంక్లెస్ జాబ్ చేస్తూ ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా. జీవులు బతికి ఉన్నప్పుడు ఆ శరీరాన్ని నడపటానికి ఎన్నో శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అలాగే చనిపోయిన దేహాలు మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోకపోతే మన పరిస్థితి ఏమిటి? ఆ కార్యక్రమం కూడా ఆ శక్తుల పనే అని వివరంగా చెప్తూ ఉన్నారు పరమాత్మ. నిప్పుకు కాల్చే శక్తిని, నీటికి ముంచే శక్తిని, దాహం తీర్చే శక్తిని, భూమికి తనలో కలుపుకునే శక్తిని, గాలికి వీచే శక్తిని, ఎండించే శక్తిని, ఆకాశానికి అవకాశం ఇచ్చే శక్తిని ఎవరిచ్చారు? వీటన్నిటికీ వెనకాల పనిచేసే మహాశక్తినే దైవం అంటారు. నీ ఊపిరే నువ్వు పీల్చుకోలేవు, దైవం గురించి నీ భావం నీకు మటుకే వర్తిస్తుంది. అందువల్ల ఇది ఒక అద్భుత సృష్టి. అది తెలుసుకోకుండా బతకటం మన దురదృష్టం అంటున్నారు. తాను పనిచేసేది తన లోకం. చాపనల్లినట్టుగా తన లోకాన్ని తానే అల్లుకుంటూ ఉంటాడు మనిషి. తనకు ఇంకొకరి మీద కలిగిన అభిప్రాయం ఊహ మాత్రమే అని తెలుసుకోకుండా అది నిజమని నమ్ముతాడు. ఇతరుల గురించి అభిప్రాయాలు, లాభ నష్టాలు, ప్రయోజనాలు చాలా లెక్కలు చూసుకుంటూ ఉంటుంది మానవుడి మనస్సు. వాడి జీవితం ఆ చక్కర్లోనే ఉంటుంది. దీన్ని మానవలోకము అంటారు. ఈ మనుష్యలోకంలో మానవులు చేసే పనులు మనుష్యలోక కర్మలు అంటారు. మంచికి కానీ చెడుకి కానీ ఈ లోకంలో వెంటనే ఫలితం కనిపిస్తుంది. ఒకడు మరి ఒకడి శరీరాన్ని చూస్తూ ఆ శరీరంగా ఉన్న పంచభూతాలను, ఇంద్రియాల్ని, మనస్సును, ప్రాణాన్ని గుర్తుంచుకోలేక ఎదుటివాడికి ఓ పేరు పెట్టుకుంటాడు. బంధువని, మిత్రుడని, శత్రువని, అధికారని, యజమాని, సేవకుడని గుర్తుపెట్టుకుంటాడు. ఇది మనుష్యలోకం. ఈ సంబంధాలకు తగినట్టుగానే ప్రయత్నించి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి పనులకు ఫలితం వెంటనే వస్తుంది. వెంటనే అంటే అప్పటికప్పుడు అన్నీ వెంటబడి, అప్పటికప్పుడు అని ఒక అర్థం ఉంది, వెంటబడి వస్తాయని రెండు అర్థాలు ఇక్కడ నిజమే. వీరందరూ ఆయా భావాలతో నన్నే కొలుస్తున్నారు అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. అంటే మనిషిలో పనిచేసే లోకాలన్నీ తనలోనే వర్తిస్తూ ఉన్నాయని, తాను సర్వాంతర్యామిని అని అర్థం. అందుకే ఎవరేది అడిగినా కూడా పరమాత్మను అడిగినట్లే, ఎవరేది చెప్పినా కూడా పరమాత్మ చెప్పినట్లే. ఇవన్నీ కూడా భగవంతుడు చేయడు, కానీ భగవంతుని యందు జరుగును. మానవుల ప్రవర్తనలు దేవునికి ఉండవు, కానీ అన్నీ భగవంతుని యందే వర్తించుచుండును అంటున్నారు. అన్నీ భగవంతునిలోనే ఉంటాయి. ఆయనను దాటి ఎక్కడా ఏది జరగదు. 12వ శ్లోకం పూర్తయిపోయింది. ఇక్కడ తర్వాత హెడ్డింగ్ 4 వర్ణములు. భూమి మీద పుట్టిన మానవులు తమ సదుపాయం కోసం 4 వర్ణాలుగా విభజించుకున్నారట. ఏ మానవ జాతికైనా ఈ 4 భాగాలు ఏర్పరచుకుని పనులు చేసుకుంటూనే ఉన్నారు. ఏ మానవ జాతిలో అయినా కూడా మనల్ని వివరంగా చూడగలిగితే ఈ 4 భాగాలే కనపడతాయి. అట్లాగే పనులు చేసుకుంటున్నారు అంటున్నారు. ఏమిటా 4 భాగాలు? ప్రతి మనిషి తనకు ఏ పనిలో నిపుణత ఉందో ఆ పని ద్వారా ఇంకొకరికి ఉపయోగించే పని చేస్తూ ఉన్నాడు. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉపయోగపడటం జరుగుతోంది. ఇష్టపడినవాడు సంతోషంతో జీవిస్తాడు, సంతోషంగా ఇతరుల పని చేసి పెట్టి అన్న వస్త్రాలని పొందుతాడు. ఇష్టపడనివాడు అదే పనిని బానిస వృత్తిగా, ఉద్యోగమని, నౌకరి అని పేరు పెట్టుకొని ఇంకొకళ్ళ చేత నిబంధించుకుని పనిచేస్తాడు. అంటే బాసు కింద పనిచేస్తాడు వాడు, అంతేగాని తను ఇష్టంగా చేయడు. భూమి మీద మనుషులు ఏ ఖండం వారైనా పనులన్నీ 4 విధాలుగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. నెంబర్ 1 ఏంటంటే తెలుసుకొనటం, తెలియజెప్పటం అనేటటువంటిది ఒక కేటగిరీ. రెండోది ఏంటి? కాపాడుకోవటం, కాపాడటం, ఇంకొకళ్ళని కాపాడటం, తనని తను కాపాడుకోవటం, ఇంకోళ్ళని కాపాడటం, అది రెండోది. మూడోది ఏంటంటే ఉపయోగపడటం, ఉపయోగించుకోవటం, మూడోది. నాలుగోది ఏంటంటే శరీరాన్ని ఉపయోగించి పనులు చేయటం.
వాళ్ళ వాళ్ళ స్వభావాల్ని బట్టి ఈ 4 వర్ణాల్లో ఒకదాన్ని ఎన్నుకుంటారు. దీన్ని బట్టే వృత్తి విద్యలు కర్మలు కూడా ఏర్పడుతున్నాయి. వారి వారి సాధనను బట్టి ఎవరి పనిలో వాళ్ళకి నిపుణత ఏర్పడుతోంది. ఈ 4 భాగాలకు పెద్దలు 4 వర్ణాలు అని పేరు పెట్టారు అంటున్నారు. ఆ వర్ణాల పేర్లు ఏంటంటే, తెలుసుకోవడం తెలియజెప్పడం అనేది బ్రాహ్మణ ధర్మం, కాపాడుకొనుట కాపాడుట క్షత్రియ ధర్మం, ఉపయోగపడుట ఉపయోగము పొందుట వైశ్య ధర్మం, శరీర కష్టంతో శరీర బలంతో పనులు చేసుకునుట చేసి పెట్టుట ఇది శూద్రధర్మం అని చెప్పి 4 వర్ణాల వృత్తులు, ఏ వృత్తి అయినా ఈ 4ంటిలో ఒకటి అయ్యి తీరుతుంది, మనుషులు జనరల్గా చేసేవి అంటున్నారు. సృష్టిలో దేనికైనా భగవంతుడే కర్త, కానీ ఆ పరమాత్మకు ఏ విధమైన ప్రయోజనము లేదు కాబట్టి కర్త కాకుండా కూడా ఉంటాడు ఆయన. ఇక్కడ దైవం 2 విధాలుగా ఉన్నాడు. జీవుల్లో అంతర్యామిగా ఉండి విభాగాల్ని చేసే దేవుడిగాను, వీటికి అతీతంగా ఉండి దేనిని చేయని దైవంగాను కూడా ఉన్నాడు. ఈ 2 కలిసి దేవుడి సమగ్ర రూపం అవుతుంది అంటున్నారు. అంటే ఉంగరంలో బంగారం ఉంది, ఈ ఉంగరపు ఆకారము బంగారానికి లేదు, కానీ ఉంగరముగాను బంగారం ఉంది, కరిగించిన వెనుక ముద్దగాను బంగారం ఉంది. ఇటువంటి 2 స్థితులు ఆ బంగారానికి ఉన్నాయి. దైవానికి కూడా అలాగే ఉంటాయి. మూల వస్తువుకు చ్యుతి అనేది ఎప్పటికీ కూడా లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. మనం నిద్రపోయేటప్పుడు కలగంటాం. అంటే కల కంటూ మనం ఉన్నాం, కానీ మనకి ఆ కళ మీద ఒక కంట్రోల్ కానీ ఆ కళ వల్ల మనకు ఒక ఫలితం కానీ ఆశించి జరగటం లేదు, అదే జరుగుతోంది. భగవంతుడు అలా తాను శేషతల్పం మీద నిద్రపోతూ ఉంటే ఈ సృష్టి అంతా కూడా ఆయన కలగా ఉన్నది అని చెప్పినా కూడా తప్పులేదు. ఆ రకంగా ఆయన కర్త అవుతాడు, అకర్త అవుతాడు. ఆయన ఏ రకంగానూ దేనికి ఇక్కడ ఏ ఫలితాన్ని ఆశించి దేది చేయటం లేదు. చిన్నపిల్లలు ఎందుకు ఆడుకుంటారంటే ఏం చెబుతాం, అట్లా సృష్టి జరుగుతోంది, ఆ భగవంతుడు చేసేవాడుగాను ఉన్నాడు, చెయ్యనివాడుగాను ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. 13వ శ్లోకం అయిపోయింది. అలాగే 39వ నెంబర్ కూడా పూర్తయిపోయింది రికార్డింగ్లో.